పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళను అని చెప్పేసి కేసీఆర్ బయోపిక్ తీయాలని ఉంది. కేసీఆర్ గారు ముక్కు అంటే ఇష్టం అన్నారు. పొలిటికల్ ఫిలిమ్స్ మీద సడన్గా నాకు షిఫ్ట్ అయిపోయాను. అంతేనా, లేకపోతే ఏమన్నా పొలిటికల్గా ఈ తలనొప్పి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి అంటే ఏంటి సార్? మనం లైఫ్లో బతుకుంటానికి, హ్యాపీనెస్ ఉండటానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినా, మన వ్యూహం తీసినా అది ఏదో ఒక సబ్జెక్ట్ మ్యాటర్లో ఒక అంశం. నిన్న కూడా నోటీసులు సర్వ్ చేశారట, ఎఫ్ఐఆర్ పెట్టినట్టున్నారు. పోసాని కృష్ణమూర్తి మీద నమోదైన కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అరెస్టు, ఈ అంశాన్ని మీరు ఎలా పరిగణిస్తారు? నెక్స్ట్ ఎవర్ అనే టాపిక్లో మీ పేరు చేస్తున్నారు, ఆర్జీవి గారి పేరు ఎప్పుడు అని చెప్పేసి. నేను నా లైఫ్లో ప్రతిదీ ఎక్స్పీరియన్స్లో తీసుకుంటాను. పాలిటిక్స్ కంప్లీట్ విత్డ్రా అయిపోయాను, పట్టించుకోవడం మానేశాను. లోకేష్ గారిని చాలాసార్లు పర్సనల్గా పర్సనల్ వరమ గారికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్కమ్ సోర్స్ ఏంటి? దావుద్ ఇబ్రాహిం పంపిస్తాను. ఏపీ గవర్నమెంట్కి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? నేను ఎవరికి ఏం చెప్పను, ఎవరు చెప్పింది బోల్టాక్ విత్ వేణుబికి ఈరోజు మనతో పాటు వర్మ గారు ఉన్నారు. టైటిల్ ఏదైతే ఉందో నిస్సందేహంగా, నిరభ్యంతరంగా ఏదనుకుంటే అది మాట్లాడగలిగిన వ్యక్తి ఆర్జీవి గారు ఉన్నారు. ఆర్జీవి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారని అడగాలని ఉంది, బట్ బాగుండాలనిపిస్తుంది సూపర్. అయితే సార్, ముందు కెరియర్ చూస్తే దాదాపు 30-35 సంవత్సరాలు ఉంది. ఇప్పటికీ స్టిల్ ఆ రోజు ఎలాంటి ఫోటో అయితే మేము ఇప్పుడు డెన్లోకి ఎంటర్ అవుతుంటే చూసాము, అలానే కనిపిస్తున్నారు. ఏంటి, మీరేనా అమృతం తాగుతారా? I think, see, if you are just feeling happy and if you're feeling all the time excited, I think అది ఎక్కడో షో అవుతుంది అనుకుంటున్నాను. ఓకే. ఏజ్ అనేది నా ఉద్దేశంలో మీ క్యూరియాసిటీ పోయి చాలా జీవితానికి ఎంత వచ్చేసాం అనే థాట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీ ఎంతూజియాజం, ఎక్సైట్మెంట్ అనేది కాన్స్టెంట్గా మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు అది ఫీల్ అవ్వరు అని అనుకుంటున్నాను. ఓకే. నేను సో కాదు, అందుకని యంగ్గా ఉంటారు ఇప్పుడు ఎవ్రీడే. ఓకే సార్. అయితే కమింగ్ టు శారీ సార్, మీరు ట్రైలర్ చూసాము, కిట్టు కమ్ ఆద్య క్యారెక్టర్స్, వాళ్ళిద్దరు ప్రేమ కథ, వాళ్ళిద్దరు దాని ఏమంటారు క్రైమ్ కథ, ఎలా చూడాలి? దీంట్లోనేమో శారీ అని టైటిల్ పెట్టారు. ఇప్పుడు క్రైమ్ అనేది పోలీస్ వర్డ్, అది యాక్చువల్గా ఒక చట్టానికి అగెన్స్ట్గా ఏదైనా చేశారు అనేది. ఐ వుడ్ థింక్ ఇట్స్ ఎ వైలెంట్ ఫిల్మ్. వైలెంట్, ఓకే. అంటే ఇప్పుడు ఒక పాయింట్లో ప్రేమ అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుంది వినటానికి. వర్డ్ దానికి సంబంధించిన ఫీలింగ్ అని ఎన్నో మనం ప్రేమ కథలు చూస్తాం, ప్రేమ సాంగ్స్ వింటాం, అన్నీ వింటాం. ఓకే. కానీ ఎప్పుడు కొన్నిసార్లు అది కొంచెం మితిమీరి కొంచెం ఓకే ఎక్కువైపోతుంది. ఓకే. ఆ ఎక్కువైపోయింది ఏ పర్యవసనం తీసుకుంటుందని చాలా కష్టం కంట్రోల్ చేయడం. మన చాలాసార్లు నేను రాజమండ్రిలో ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి వెనకాల పడి స్టాకింగ్ చేసి అన్నీ చేసి ఒక పర్టికులర్ టైంలో తన పేరెంట్స్ని చంపేశాడు. నాకు తెలిసి జైల్లో ఉన్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు అంటే ప్రేమ ఒక మితి మీరిందంటే పిచ్చిగా మారుతుంది. కానీ పిచ్చి అవ్వటం ఎందుకు? ప్రేమ వల్ల. అంటే అదొక స్టేజ్ సర్కిల్ అది. ఓకే. ఓకే. ఈ టైటిల్ పరిస్థితి ఏంటి? శారీ అని పెట్టారు, దీనికి టైటిల్ మీరు సజెస్ట్ చేస్తారా? మీ డైరెక్టర్ టైటిల్తో వచ్చాడా? లేదు, ఇది స్టోరీ నేను రాశానండి. ఓకే. ఇప్పుడు సారీ అని పెట్టిన దానికి రీజను, ఈ ఆరాధ్య అనే అమ్మాయిని ఫస్ట్ నేను ఒక సారీలో ఒక రీల్ చూశాను. ఆ టైంలో ఈ స్టోరీ మీద కొంచెం నాకు మైండ్లో ఉంది అది, ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో. ఓకే. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఇప్పుడు మామూలుగా కొంచెం అమ్మాయిల మీద అత్యాచారం జరిగినప్పుడు పొలిటికల్ వీళ్ళందరూ కూడా అది అలాంటి బట్టలు వేసుకుంది, అది తనే ప్రొవోక్ చేసింది, ఇలాగా తెచ్చిపెట్టుకుంది అని చెప్తారు. సారీ వేసుకున్నా కూడా, అంటే ఇప్పుడు సారీ కన్నా కన్వెన్షనల్ ట్రెడిషనల్ డ్రెస్ అనేది ఉండదు. అలాంటి అమ్మాయిని కూడా ఒకటి వెనకాల వేధించాడు అంటే దాన్ని ఎంఫసైజ్ చేయడానికి సారీ అని పెట్టాను టైటిల్. ఓకే. ఓకే. సమాజంలో ఇప్పుడు చాలా మీరు చెప్పింది డిబేట్, పెద్ద డిబేట్, ఆడపిల్లల వస్త్రధారణ అనేది. ఓకే. దానికి జస్టిఫికేషన్ ఏమన్నా? దానికి జస్టిఫికేషన్ ఫైనల్గా అండి, ఇప్పుడు మనం దీపికా పడుకోన్ గారు ఒక 10 years బ్యాక్ మై చాయిస్ అని ఒక మూమెంట్ చేశారు. అమ్మాయి ఎలా ఉన్నా ఇప్పుడు అమ్మాయిని భద్రత కాపాడటం అనేది సమాజం యొక్క బాధ్యత, భద్రతని. సో ఇప్పుడు లా ప్రకారంగా ఏది పర్మిసిబుల్ అని ఒక అమ్మాయికి ఏం వేసుకుంటే అమ్మాయి వేసుకుంటుంది, మన ఎవరం కాదని చెప్పడానికి. బట్ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, జస్ట్ ఇప్పుడు నేను నా కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి జీన్స్ వేసుకొస్తే ఈ అబ్బాయిలు చూడండి ఎలా ఎలాంటి బట్టలు వేసుకున్నారు, చైర్ వేసుకుని వస్తే
ఆ చీర వేసుకుంటాను కానీ అదేం కాదు అంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు అమ్మాయి Okay, okay. అలాంటిదని, అంతేగాని అమ్మాయి ఏం వేసుకుందని సంబంధం లేదు. ఓకే. యా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను అమ్మాయి అందాన్ని విపరీతంగా గౌరవిస్తానండి. అంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్, అంటే మనం లైఫ్లో బతుకుంటానికి, హ్యాపీనెస్ ఉండటానికి అమ్మాయి అందం అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. ఓకే. అబ్బాయి బలం, అమ్మాయి అందం, ఓకే. దట్ ఈస్ న్యాచురల్ ఎలిమెంట్స్ అనేది. ఓకే. ఇప్పుడు దాంట్లో ఎలాంటి మనిషి అంటే నేను భార్య, అలాంటి ఒక గృహిణి, ఒక సోషల్ ఆస్పెక్ట్కి సంబంధించిన టైటిల్స్కి వాల్యూ ఇవ్వను. యా, అది నా దృష్టిలో అమ్మాయి అంటే. ఓకే. మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అమ్మాయిని ఒక కొంత భాగానికి పరిమితం చేశారని మీరు అంటారు. పరిమితం నేను అంటలేదు. ఒకసారి అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు చేస్తున్నారు అనేది. నేను నాకు పర్సనల్గా అమ్మాయి అందం అనేది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది. ఓకే. యా, ఓకే. అందుకే ఈ మ్యాక్సిమం మీ సినిమాల్లో గర్ల్కి బ్యూటీకి లింక్ అనేది సబ్జెక్ట్ బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రక్షత్రలో అసలు బ్యూటీ అనేది లేదు కదా, గ్లామర్ లేదు, సర్కార్లో లేదు ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్లో ఇప్పుడు ఇందులో ఈ క్యారెక్టర్కి అమ్మాయి అంటే విపరీతమైన అబ్సెషన్, ఆ కాంటెక్స్ట్ ఉంది కాబట్టి ఎంతో కొంత గ్లామర్ ఉంటుంది. ఓకే. యా, ఓకే. ఉమెన్ అంటే బ్యూటీ ఒకటేనా, ఇంకేం కాదా అంటే మీరు ఏం చెప్తారు? ఉమెన్స్ డే వస్తుంది, సెలబ్రేట్ చేసుకుంటారు. నా పాయింట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ కెపాసిటీ అనేది జనరల్లెస్. అది విమెన్కి ఉండొచ్చు, మ్యాన్కి ఉండొచ్చు. ఉమెన్కి ఒక ప్రత్యేకత ఏంటంటే అందం ఉంది. ఓకే. దట్ ఈస్ హౌ ఐ సీ ఇట్. ప్లస్ యాడింగ్, బ్యూటీ అనేది యాడింగ్. యా, ఓకే. సూపర్ సార్. ఏంటి మీ సినిమా డేట్ మార్చడానికి కారణం ఏంటి? మీరు ట్వీట్ చేశారు. డేట్ మార్చడానికి మాకు తమిళ్లోని మలయాళంలో ఉన్న ఎవరైతే బయర్స్ ఉన్నారో దే వాంటెడ్ ఏ డిఫరెంట్ డేట్. అప్పుడు అన్నీ ఒకేసారి చేద్దామని 14th ఏమో వాళ్ళకి కుదరట్లేదు, వాళ్ళకున్న సినిమాలో వాట్ ఎవర్ ఆ లోకల్ ఇష్యూస్ మళ్ళా. సో అందరికీ కంబైన్ డేట్ ఇది అంటే దానికోసం మార్చాం. ఓకే. యా, ఈ స్టోరీ మీదే అన్నారు, స్టోరీ రాసింది మీరే కదా. మరి మీ కళ నుంచి ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి, ఒక హీరోయిజం అనో లేకపోతే ఓ స్త్రీ కథ అనో, స్త్రీ 2 అనో, చాలా వస్తున్నాయి సార్. అవును. ఆ రేంజ్ వైడ్ అనేది మీరు రాయట్లేదా? ఎందుకు వద్దులే అనుకున్నారా? ఏది అలాంటి ప్లాన్ చేస్తాం. ఇట్ విల్ స్టార్ట్ సూన్. ఉందా? యా. ఓకే. ఏంటి హీరోనా, హీరో సెంట్రికా, హీరోయిన్ సెంట్రికా? అది హీరోస్, అందులో అమ్మాయిలు లేరు అసలు సినిమాలో. మొత్తం సినిమాలో అసలు అమ్మాయి లేరు. అవునా? అదేంటి అమ్మాయి అంటే బ్యూటీ, బ్యూటీ అంటే అమ్మాయి అంటే బ్యూటీ కరెక్టే, ఆ సినిమాని బట్టి కదా. అదేంటి ఎక్కడ తీస్తున్నారు? ఇక ఏ జోనర్లో ఉంటుంది సినిమా? అదేమన్నా కొత్త ప్రపంచం సృష్టిస్తున్నారా మీరు ఏమన్నా? దాని డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఓకే. హింటించి వదిలేసారు, క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఓకే. సారీ రిలీజ్కి వచ్చి సారీ తర్వాత రష్ అని ఒక యాక్షన్ ఫిల్మ్ తీసాను. అది ఇట్ కమ్, అది కూడా ఒక 1-2 months వచ్చేస్తుంది. ఓకే. కంటిన్యూగా సినిమాలు చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు ప్రెస్ మీటింగ్ నేను కూడా వచ్చాను. కంటిన్యూగా సినిమాలు చేస్తానన్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి ఎన్ని సినిమాలు రాబోతున్నాయి వరుసన? సారీ తర్వాత రష్ వస్తుంది. ఓకే. రష్ తర్వాత వీఆర్ మేకింగ్ ఏ ఫిల్మ్ కాల్డ్ సిండికేట్. ఓకే. అది ఇక్కడ అన్నీ కూడా ఇయర్లో వస్తాయి. ఓకే. ఇది కూడా తెలుగు లాంగ్వేజ్ వరకేనా లేకపోతే అన్ని లాంగ్వేజ్లు? బాలీవుడ్ నుంచి సినిమాలు ప్లాన్లే లేవా? సిండికేట్ బాలీవుడ్ ఫిల్మ్. సిండికేట్ బాలీవుడ్ ఫిల్మ్. రష్ కూడా బాలీవుడ్ ఫిల్మ్. ఓ, ఓకే. ఓకే. అంటే మీకు పాత హీరోస్, హీరోయిన్స్ మీరు వర్క్ చేసిన వాళ్ళని రిపీట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పట్లో? అందులో ఉంటాయి సిండికేట్లో. ఓకే. షూట్ స్టార్ట్ అయిందండి అది? నో, ఏప్రిల్లో ఉంటుంది. ఏప్రిల్లో. ఓకే. అయితే ఈ గతంలో మీరు అదే ప్రెస్ మీట్లో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళను అని చెప్పేసి. అదే మాట మీద స్టిక్ అయి ఉన్నారా? యా. ఓకే. నాకు ఎందుకంటే గతంలో ఒకసారి మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు కేసీఆర్ బయోపిక్ తీయాలని ఉంది, కేసీఆర్ గారి ముక్కు అంటే ఇష్టం అన్నారు. యా, అవునా? అవును. దాని పరిస్థితి ఏంటి సార్? ఐ డోంట్ థింక్ సో. ఏంటంటే పొలిటికల్ ఫిలిమ్స్ మీద సడన్గా నాకు షిఫ్ట్ అయిపోయాను అటెన్షన్. ఎందుకంటే ఈ కంటిన్యూస్గా మారుతూ ఉంటాయి. అది మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు దానికి పక్కన ఉన్న సర్కమ్స్టాన్సెస్ మన కంట్రోల్లో ఉండవు. అది ఓకే. అంతేనా లేకపోతే ఏమన్నా పొలిటికల్గా ఈ తలనొప్పి మనకి ఎందుకని సైడ్ అయిపోయారా? నాట్ రియలీ. అంతే. ఓకే. పొలిటికల్గా ఈ రీసెంట్గా జరుగుతున్న పొలిటికల్ పరిణామాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్?
నేను అంత యాక్చువల్గా నేను పాలిటిక్స్ అంత ఫాలో అనండి. నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినా మన వ్యూహం తీసినా అది ఏదో ఒక సబ్జెక్ట్ మ్యాటర్లో ఒక అంశం, జగన్ గారి క్యారెక్టర్, ఎన్టీ రామారావు గారు అలా చూశాను, కానీ నేను పొలిటికల్ మూవీలాగా చూడలేదు ఇప్పుడు అది. ఓకే, బట్ అవతల తీసుకునే విధంగా తీసుకోవాలి కదా, అది ఎక్కువ డ్యామేజ్ అవుతుందేమో అని వాళ్ళు భావించినా, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు భావించినా అది రిఫ్లెక్ట్ అయ్యిద్ది, మన పైన రిఫ్లెక్ట్ అయ్యిద్ది అని మీరు ఆలోచించలేదు అసలు? అంటే అది ఇప్పటి నుంచి జరుగుతున్నాను కదా, అలాంటిది దాని మీద కేసులు పెట్టడం లేకపోతే ఇదని ఇప్పటి నుంచి కదా, 10 ఏళ్ళు జరుగుతుంది. కేసులు వర్మ కొత్త కదా, సర్కార్ టైం నుంచి కేసులకు భయపడలేదు అయితే. ఓకే, ఇది రీసెంట్గా డెవలప్మెంట్స్ సార్ మీ పైన కొన్ని కేసులు నమోదని, ఏపీకి సంబంధించి కొన్ని కేసులు నమోదని, వాటికి సంబంధించి డెవలప్మెంట్స్ ఏంటి? పోలీసులు కూడా డెన్ దగ్గర ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. నిన్న కూడా మనం విన్నాం. దాని గురించి అంతా చాలాసార్లు చెప్పాను. అదే ఇప్పుడు ఏదో అంటే అది కూడా నా అడ్వకేట్ చూస్తున్నాను, నేను కూడా అంత పట్టించుకోను అసలు అది. ఓకే, నిన్న కూడా నోటీసులు సర్వ్ చేశారట ఏదో? నిన్న ఏది అమ్మరాజ్యం దాని గురించి నోటీస్ సర్వ్ చేయలేదా? చేస్తారు, అది ఎఫ్ఐఆర్ పెట్టినట్టున్నారు. ఓకే, ఐ థింక్ ఇవాళ దానికి స్టే ఇచ్చారు అనుకుంటా. ఓకే, అనుకుంటా మీ దగ్గర నేను పట్టించుకోను, నేను ఐఎమ్ బిజీ ఇన్ మై ఫిల్మ్స్. ఓకే, అడ్వకేట్ డీల్ చేస్తున్నారు. ఓకే, రీసెంట్గా అఫ్కోర్స్ మీ తరహాలోనే ఇంకొక వ్యక్తి పైన కేసులు నమోదైనవి. పోసాని కృష్ణమురళి గారు, అఫ్కోర్స్ దాచేదే ఉంది, మీరు కూడా నిరభ్యంతరంగా మాట్లాడే వ్యక్తి, ఏది మీరు హైడ్ చేయరు, ఉన్నట్టు మాట్లాడుతుంటారు. పోసాని కృష్ణమురళి మీద నమోదైన కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అరెస్టు, ఈ అంశాన్ని మీరు ఎలా పరిగణిస్తారు? నిజంగా చూడలేదండి, ఆ కేసు ఏంటి కూడా తెలియదు నాకు అసలు. ఆనెస్ట్గా నేను వేరే చాలా బిజీగా ఉండి ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ని అసలు ఫాలో అవ్వట్లేదు. ఓకే, అంటే అఫ్కోర్స్ విన్నాను దాని గురించి, కానీ ఏంటి ఆ కేసు, ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, అది నేను ఫాలో అవ్వలేదు. ఓకే, బట్ ఆయన అరెస్ట్ చేసిన విషయం తెలుసు మీకు? అరెస్ట్ చేశారన్న విషయం, ప్రజెంట్ రిమాండ్లో ఉన్నట్టున్నారు. నాకు తెలీదు ఎలా ఉన్నారు, అది అరెస్ట్ మాత్రం తెలుసు ఎలా ఉన్నారు కాదు. ఎస్, ఎందుకంటే దానిపైన హెల్త్కి సంబంధించిన కూడా చాలా ఇష్యూలు వచ్చినాయి బయటికి, హెల్త్ బాగాలేదని, లేకపోతే కడప నుంచి గుంటూరు తీసుకెళ్ళటం, స్టేట్ మొత్తం తిప్పుతున్నారని ఒక టాపిక్, అది రన్ అవుతుంది. చాలామంది పోసాని అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవర్ అనే టాపిక్లో మీ పేరు చేస్తున్నారు, ఆర్జీవి గారి పేరు ఎప్పుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీకు చూసారా? ఇప్పుడు నేను సోషల్ కామెంట్స్ అసలు చదవను నేను, అది అయినప్పుడు అవుతుంది. ఏంటి పెద్ద ఇదేముంది దాంట్లో, నేను నా లైఫ్లో ప్రతిదీ ఎక్స్పీరియన్స్లో తీసుకుంటాను. సో ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ టు మీ. ఓకే, ఏది జరిగినా ఎక్స్పీరియన్స్ అంతే. ఒకవేళ నోటీస్ సర్వ్ చేసినా, ఒకవేళ అరెస్ట్ దాకా వచ్చినా కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే, ఫర్దర్గా ఓకే, ఇప్పుడు అఫ్కోర్స్ ఇది అందరూ చూస్తుంటారు, నో ప్రాబ్లం. ఆ టైంలో జరిగినటువంటి ట్వీట్లు కానీ, మీరు చేసిన ట్వీట్లు కానీ, లేకపోతే చేసిన సినిమాలు కానీ, ఎందుకు ఈ గోళ చేయకుండా పోయేది అని ఎప్పుడైనా అనిపించింది? ఐ నెవర్ రిగ్రెట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. లైఫ్లో ఏది ఇంతవరకు రిగ్రెట్ అవ్వలేదు, అవను. ఓకే, ఎందుకంటే ఆయన ఇందాక చెప్పినట్టు అన్ని ఎక్స్పీరియన్స్ చూసుకుంటాను. ఓకే, ప్రతి ఎక్స్పీరియన్స్ సూపర్ సార్. మీలా క్లారిటీగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అయితే సరే, ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే, మీరు ట్వీట్లు వేసినా, లేకపోతే కొంతమంది వ్యక్తుల ఫోటోలు మార్పు చేశారని మీ పైన ఆరోపణలు వచ్చినా, వాళ్ళలో ఉన్న ముగ్గురు పదవుల్లో ఉన్నారు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు. వీళ్ళకి సంబంధించి మీరు గతంలో ఉన్న అభిప్రాయం, ఇప్పుడున్న అభిప్రాయం ఒకటే ఉందా, చేంజ్ అయింది ఏమన్నా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిప్రాయం ఏముంటుందో ఐఎమ్ నాట్ షూర్ అండి, ఏంటి ఎగ్జాక్ట్గా ఏంటని. ఓకే, నా పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో దేన్నైనా వేరే వాళ్ళు వేరే దృష్టితో చూస్తారు. ఓకే, వాళ్ళు ఆ దృష్టిలో చూసినప్పుడు కరెక్ట్ అనుకోండి, ఒక్కొక్కసారి పరిస్థితి మారినప్పుడు మనసు మార్చుకోవచ్చు కూడా. నేను అసలు పాలిటిక్స్ కంప్లీట్ విత్డ్రా అయిపోయాను, అసలు పట్టించుకోవడం మానేశాను. ఓకే, అప్పుడు మళ్ళీ మారటానికి నేను పట్టించుకుంటే నాకు మారటానికి ఛాన్స్ ఉంది, కానీ పట్టించుకోకపోతే ఎలా మారుతుంది ఏమో. ఇంకా నా ప్రపంచంలో లేరాడు ఎవరు. ఓకే ఓకే, ఇప్పుడు అఫ్కోర్స్ మీరు మీ పర్సెప్షన్లో మీరు చెప్తారు, బట్ ఎదుటి నుంచి చూసే వాళ్ళకి పర్సెప్షన్ ఒకటి ఉంటుంది కదా. వాళ్ళు వర్మ గారు ఆయన గవర్నమెంట్ మారిపోయింది కదా, అందుకని ఆయన పొలిటికల్ నుంచి క్విట్ అయిపోయారు, లేకపోతే పొలిటికల్ నాకు సంబంధం లేదంటున్నారు. నేను వ్యూహం రిలీజ్ అవ్వకముందే అనౌన్స్ చేశాను, పొలిటికల్ ఫిల్మ్స్ తీనని. వ్యూహం రిలీజ్ అవ్వకముందు, ఎలక్షన్కి చాలా ముందు, వ్యూహం రిలీజ్ అవ్వకముందు చెప్పాను. ఓకే, అప్పటికే స్మెల్ చేశారా మీరు ఏమన్నా? వాట్ ఎవర్, అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనం ఎలాంటి సొసైటీలో ఉంటే ఎవరు ఏం చెప్పినా వాళ్ళు నమ్మేది నమ్ముతారు. ఇంకా అప్పుడు ఇంక మీనింగ్ లేదు కదా, మనం చెప్పేసి నోరు మూసుకోవడం, ఎవడు ఒపీనియన్ ఆడుతుంది తర్వాత. ఓకే, అన్ని విషయాలు చెప్పడం కూడా వేస్ట్ అంటారు మీరు?
చెప్పడానికి అడిగారు కాబట్టి చెప్తాం, ఏదో ఏదో ఒకటి చెప్పాలని. ఓకే. రీసెంట్గా మనం చూసుకుంటే కోర్స్ ఇది 1-2 క్వశ్చన్లు లాస్ట్ అనుకోండి, పొలిటికల్ టాపిక్ లాస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. పోసాని కృష్ణమురళి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సజ్జల ఏదైతే స్క్రిప్ట్ ఇస్తాడో అదే మాట్లాడేది తప్ప నా పర్సనల్ ఒపీనియన్ లేదని చెప్పేసి. మీకు అట్లాంటి స్క్రిప్ట్లు ఏమైనా వచ్చాయా? ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేశారని టాపిక్ ఉంది. మీ సోషల్ మీడియా హ్యాండిల్ మీ చేతిలోనే ఉందా? నేను ఏ ట్వీట్ చేసినా, ఇంటర్వ్యూలు ఏది చెప్పినా అది 100% నేనే. మీరే? ఎవ్వరు మిమ్మల్ని గైడ్ చేయలేదు? ఓకే, సొంతంగా మీరే చేశారు? నేనే. ఓకే. దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటి సార్? మీకు ఏమొచ్చింది? డబ్బు వచ్చిందా, లేకపోతే హ్యాపీనెస్ వచ్చిందా, డబ్బు వచ్చిందా? ఇప్పుడు మనం ఏది మాట్లాడు, సోషల్ మీడియా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే. నాకే ఒపీనియన్స్ ఉంటాయి, నాకేదో అబ్జర్వేషన్స్ ఉంటాయి, నాకేదో ఒక చెయ్యాలని అనిపిస్తుంది ఆ టైంలో, ఏదో మూడ్లో. అంతకన్నా ఏమి ఉండవు ఫ్యాక్టర్స్. ఎవడన్నా నోరిపి మాట్లాడితే ప్రతిదానికి వెనకాల ఎజెండా ఎందుకు అన్నాడు అని ఉండవు కదా. యూ కెన్ ఆల్సో జస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. అది నేను చేసేది. ఓకే. ఇక్కడ ఇంకో టాపిక్ వస్తుంది సార్. అఫ్ కోర్స్ మీరు పాలసీల పరంగా పద్ధతిగా ఏదైనా మాట్లాడొచ్చు కదా, పర్సనల్ ప్రోకింగ్ ఎందుకు, పర్సనల్ అటాక్ ఎందుకు అనేది. నేను పర్సనల్ నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు. లోకేష్ గారిని చాలాసార్లు పర్సనల్గా. పర్సనల్ ఎలా పర్సనల్ అంటే ఏంటి? ఆయన ఆహారం కానీ పప్పు అని మాట్లాడి సంబోధించడం కానీ. అది జనరల్గా మీకు సోషల్ మీడియాలో ఉన్న ఆస్పెక్ట్లో మీరు సెటైర్ తీస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవి తీసుకుంటాం కదా. సెటైర్ అంటే అర్థమే కదా. సోషల్ మీడియాలో వచ్చే సెటైర్లు మీరు తీసుకున్నారు అంతే. ఓకే. మీకంటూ మీరైతే స్వతహాగా కించపరచాలని చేయలేదు ఏమి? నో. ఇప్పుడు అందరూ చూస్తుంటారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై ఏపీ గవర్నమెంట్కి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? నేను ఎవరికి ఏమీ చెప్పను, ఎవరు చెప్పిందే విన్నాను. ఓకే, సింపుల్. ఓకే సార్. అయితే ఇంకోటి సార్, మొన్న ఒక ట్వీట్ చూశాను ట్రంప్ సంబంధించి. ట్రంప్ ఆఫీస్లో ఎలాన్ మస్క్ సంబంధించి ఒక ట్వీట్ చేశారు. మీ అభిప్రాయం ఏంటి సార్? మొన్న ఎలాన్ మస్క్ ఒక కంట్రీ ప్రధాని కూడా స్టూపిడ్ పిఎం అన్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ దానిపైన? అది అచ్చా, యూకే ప్రైమ్ మినిస్టర్నా? ఎస్. అంటే ఇప్పుడు ట్రంప్ కాదు, ఎలాన్ మస్క్ యూకే ప్రైమ్ మినిస్టర్ని. ఉక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ అలా, యూకే ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. ఉక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ ఇంకోటి ఏదో అన్నాడు. స్టూపిడ్ ప్రైమ్ మినిస్టర్ అని. ద బేసిక్ పాయింట్ ఏంటంటే ఎలాన్ మస్క్ ఆల్సో ఇలాగే ఫంటాసిగా ఎంటర్టైన్ చేస్తాడు, ఏదేదో చెప్తా. సో నాలో కూడా అంటే తెంగరబుద్ధి ఉంది. సో ఆబ్వియస్గా ఓకే అందుకనే అట్రాక్ట్ అయ్యారు మీరు? ఓకే. ఇంకొకటి సార్, మనకి ప్రజెంట్ నడుస్తున్న సినారీలో సినిమా అనేది గ్లోబలైజ్ అయిపోయింది. తెలుగు సినిమా అనేది చాలామంది రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ అని చెప్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో దగ్గర ఈ విషయంలో ఇన్స్పైర్ అయిన వర్మ గారిని అంటుంటారు. అలాంటిది వర్మ గారు నెక్స్ట్ వరల్డ్ సినిమాకి అందించబోయే సినిమా ఎలా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే ఎలా? ఇంకో ఇంటర్వ్యూ చెప్తాను మీకు. ఇప్పుడు ఏమన్నా ఒక యానిమల్ లాగానో సలార్ లాగానో ఏమన్నా అదేదో ఉంది, నేను మీకు ఇంకో ఇంటర్వ్యూ చెప్తాను దాని గురించి. ఓకే. ఇంకొక డౌట్ ఉంది సార్, చూస్తున్న అఫ్కోర్స్ ఇవన్నీ డౌట్లు, క్వశ్చన్లు కాదు, డౌట్లు అనుకోండి. వర్మ గారికి హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, పెద్ద హిట్ పడి. వర్మ గారు మెయింటెనెన్స్ ఏంది? ఇంత పెద్ద ఆఫీసు, ఇంత సెటప్, చాలామంది స్టాఫ్. వర్మ గారికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్కమ్ సోర్స్ ఏంటి? దావుద్ ఇబ్రాహిం పంపిస్తున్నాడు. దావూద్? సీరియస్ సార్? సీరియస్. మన మామూలు జోకులో కనిపిస్తున్నానా? ఓకే. ఈ సందేహాలకి ఎదుగో ఈ క్వశ్చన్ అడగమన్నారో అడిగాను, సందేహం మీదే. ఓకే. ఇంకొకటి సార్, మనకి ఈ ప్రజెంట్ ఉన్న సినారీలో ఈ స్త్రీ అనే సినిమా ఉంది కదా, అది శారీ అనే సినిమా ఉంది కదా, శారీ అనే సినిమా థియేటర్లకి జనాలు రావట్లేదని పెద్ద టాపిక్ నడుస్తుంది. ఇప్పుడు థియేటర్లకి జనాలను పుల్ చేస్తుంది అనుకుంటారా? అది ఎవరన్నా ఎందుకు చేస్తారండి? సినిమా తీస్తే అందుకు అనుకుంటారు కదా. ఎవరన్నా ఏ పని చేసినా వర్కౌట్ అవుతుంది అనుకుంటారు కదా, లేకపోతే ఎందుకు చేస్తారు? అప్పుడు వస్తారు రారు అప్పుడే తెలుస్తుంది అందరికీ, మీకు నాకు కూడా అప్పుడే తెలుస్తుంది. ఓకే. ఈ థియేటర్కి ప్లస్ ఓటీటీకి పెద్ద రేస్ నడుస్తుంది సార్, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమీ లేదు. మీరు చూస్తుంటారా? ఓటీటీ ఫాలో అవుతుంటారా? ఓకే. మీరు థియేటర్కి వెళ్తారా సార్? డిపెండ్స్. కొన్ని సినిమాకి వెళ్తాను. రీసెంట్గా చూసిన సినిమా సార్? రీసెంట్గా నేను లాస్ట్ థియేటర్లో చూస్తుంది యానిమల్. ఓకే. యానిమల్ తర్వాత కల్కి చూశాను, కాశ్మీర్ ఫైల్ చూశాను, కేరళ స్టోరీ చూశాను, ఓపెన్హైమర్
చాలా సెలెక్టెడ్ ఫిల్మ్స్. ఓకే, మీరు ఒక జోనర్లో లేకపోతే మీకంటూ కొంత ఫ్యాన్ బేస్ ఉంది, మీరు జోనర్లో చేసుకున్న సినిమాలు. వర్మ గారికి ఏమి ఇష్టం సినిమాల్లో, ఏ జోనర్ ఇష్టం? ఐ మీన్ డిపెండ్స్, అదేమి ఒక పర్టికులర్ జానర్ ఉండదు. బాగా తీసిన ఏ సినిమాని చూస్తాను. ఓకే ఓకే సార్, మీ లైఫ్ స్టైల్ అందరికీ తెలుసు, బట్ ఈ మధ్యకాలంలో గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆధ్యాత్మికంగా కూడా నమ్మకం లేని వ్యక్తి నేను కొన్ని సందర్భాల్లో నమ్మాను దేవుడిని, నేను లేకపోతే దేవుడు దండ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే దానిపైన స్టిక్ అయి ఉన్నారా, ఏమైనా అభిప్రాయం మారిందా? గుర్తులేదు, ఏంటి ఏం చెప్పాను? ఆధ్యాత్మికంగా నేను దేవుడిని నమ్మనని ఫస్ట్ నుంచి ఉన్నారు. అవును. అట్లాంటిది మధ్యలో దేవుడి దగ్గర తిరుపతి వెళ్ళి రావటం జరిగింది, నేను నాకు అభిప్రాయం మారింది అన్నారు. ఇప్పుడు అదే అభిప్రాయం మీద ఉన్నారా, లేకపోతే మళ్ళీ ఏమైనా అభిప్రాయం మారిందా? సేమ్ మళ్ళీ డివోషన్లో ఉన్నారు? డివోషనల్ లేరు, ఆ ఒక్క సందర్భంలో డివోషన్కి వెళ్ళారు. అంటే నాకు ఆ సందర్భంగా గుర్తులేదు, అందుకని అంటే అప్పుడే నేను జోక్ చేస్తూ ఉంటాను, మరి జోక్ చేశానా అయితే ఏం కాంటెస్ట్ చెప్పాను నాకు గుర్తులేదు. ఓకే, ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువ డివోషనల్ ఫిల్మ్స్ ఎక్కువ రన్ అవుతున్నాయి సార్, దానిపైన మీ అభిప్రాయం సార్? బాలీవుడ్లో మొన్న వచ్చిన చావా కూడా ఒకటి రన్ అవుతుంది, హిందూయిజం పైన ఆ బ్యాక్డ్రాప్లో సినిమాలు వస్తే ఎక్కువ సేలబుల్ అనే కంటెంట్ సేలబుల్ అని నడుస్తుంది. యానిమల్ ఏముంది డివోషను? అఫ్కోర్స్ అది వచ్చింది సార్. సరే, రకరకాల సినిమాలు ఆడతాయి సార్. ఇప్పుడు డివోషన్లో సినిమా ఆడితే అందరూ డివోషన్ తీయాలి కదా, ఇప్పుడు అన్నీ ఆడేస్తాయి కదా. అలా అయితే ఏ దాని మీద తీసినా సినిమా బాగుంటే ఆడుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్ మీద ఆడదు కదా. అంటే కంట్రీ మొత్తం ఒక మూడ్లో ఉంది అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా. అది అన్నీ మనం అనుకుంటాం, మనకి థియరీస్ పోస్ట్ అనాలిసిస్ అంటారు కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవన్నీ. ఓకే, ఆ పర్సెప్షన్ అంతే అంతే. ఓకే, బాలీవుడ్లో సార్ మొన్న వచ్చిన సినిమాలు చూసుకుంటే, బాలీవుడ్లో వచ్చిన సినిమాలు కూడా ఈవెన్ సల్మాన్ ఖాన్ కూడా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది దాన్ని సీరియస్గా తీసుకున్నంత బుద్ధి తక్కువ ఉండదో నా ఫీలింగ్. ఎందుకంటే అది మోస్ట్లీ పన్నెళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా సీరియస్గా ఏం చేయరు. వాడికి ఏదో టైం వచ్చినప్పుడు ఒకటి మీకు అంత టైప్ చేయడానికి 10-20 సెకండ్లు పడుతుంది. అది దానికి ఏమి నిలకడ ఉండదు, అది మారిపోతూ ఉంటుంది. బాయ్కాట్ బాలీవుడ్ వచ్చింది, గడగడగడ వచ్చింది, మళ్ళీ సడన్గా ఒక సినిమా వచ్చి ఆడేస్తే అది వెళ్ళిపోయింది. ఓకే ఓకే. సో ఐ థింక్ సోషల్ మీడియా ఇండస్ట్రీ అనే కాదు, మొత్తం మీకు వరల్డ్ ఓవర్ ఇంక్లూడింగ్ అమెరికన్ పాలిటిక్స్లో అంటే ప్రతి ఒక్కడి నోరికి బయటికి చెప్పడానికి ఒక టెక్నాలజీ వచ్చింది. ఓకే అది లైక్ దే సే ది ఇట్ బ్యాలెన్సెస్, వాటర్ ఫైండ్స్ ఇట్స్ ఓన్ బ్యాలెన్స్ అంటారు కదా. టోటల్గా ఫైనల్గా మీరు అన్ని వార్తలు విన్నప్పుడు ఎక్కడో అక్కడ ఎంతో కొంత నిజమే ఉంటుంది, మళ్ళీ దానికి పనికి వచ్చేది, మిగతాదంతా మధ్యలో సౌండ్. ఓకే ఓకే సార్. అయితే ఇంకోటిసారి మనకి మన ట్రోలింగ్ అనేది ఓకే కామన్ అయిపోయింది, ఇక్కడ ఫ్యాన్ వార్ ఉంది సార్. ఫ్యాన్ వార్ వల్ల సినిమాలని హెచ్డి క్వాలిటీ ప్రింట్లు రిలీజ్ చేస్తున్నారు బయటకు అనేది ఒకటి నడుస్తుంది సార్. వచ్చిన వెంటనే సినిమా లీక్ చేసేస్తున్నారు. రీసెంట్గా మనం చూసుకుంటే గేమ్ చేంజర్కి అదే జరిగిందన్నారు, తండేల్కి అదే జరిగిందన్నారు. వీటి మధ్య ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అది నిజంగా జరుగుతుందా, ఏమైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, బిజినెస్ కోసం చేస్తున్నారా అనేది మీకు మల్టిపుల్ థియరీస్ ఉండొచ్చు. బాటమ్ లైన్ అంటే దట్ విల్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. పైరసీ అనేది వీడియో కనిపెట్టినప్పటి నుంచి ఉంది, లాస్ట్ 30-40 ఇయర్స్లో. ఏదైతే సెట్స్లో మనకి సైట్స్లో దొరుకుతాయో అవి ఉన్నాయి. సో దాంట్లో వీళ్ళు అది చేస్తున్నారు, వాడికి డబ్బులు ఇచ్చి చేస్తున్నారు, ఆ సాధనం అయితే వచ్చింది. కానీ వాళ్ళు చేస్తున్నారా, దానివల్ల ఎంత ఎఫెక్ట్ వచ్చింది అనేది ఐ ఫీల్ ఇట్ ఈస్ ఏ డిఫికల్ట్ థింగ్. ఇప్పుడు పెద్ద 400 కోట్లు సినిమాలు తీసిన వాళ్ళు ఇంకొక 20 కోట్లు ఖర్చు పెడితే అన్నీ ఆపచ్చు కదా, ఎంతో కొంత ఆపలేకపోతున్నారు కదా. సో ఐ డోంట్ బిలీవ్ దట్ ఈస్ దట్ పవర్ఫుల్. ఓకే, దాని ఎఫెక్ట్ అంటే సినిమా మీద ఉండదంటారు. ఓకే ఓకే సార్. శారీ గురించి ఇక ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారని అడిగినా కానీ, శారీ ట్రైలర్ ఉంది, ఇట్స్ అబౌట్ లవ్ అండ్ అబ్సెషన్. మితిమీరిన ప్రేమ ఏమవుతుంది, ప్రమాదకరంగా మారచ్చు అనేది ఇది. దాని తర్వాత వాళ్ళకి అది ట్రైలర్ చూసి ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. ఇంకా నేను చెప్పేది ఉంది అంతే, చూస్తే ఓకే. లొకేషన్కి వెళ్ళారా, స్టోరీ రైట్ వరకైనా, షూటింగ్ లొకేషన్కి కూడా ఏమైనా వెళ్ళి సజెషన్స్ ఇచ్చారా డైరెక్టర్కి? ఏమైనా వెళ్ళదు సజెషన్స్ ఏమి? ఓకే. ఆర్టిస్టులు మీరే సెలెక్ట్ చేశారు సార్? ఆర్టిస్ట్ సెలెక్షనే. ఓకే. ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు సార్ ట్రైలర్ చూసిన తర్వాత? ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆనెస్ట్లీ.
ఎందుకంటే ఈ సత్య అంటే థియేటర్ యాక్టర్, ఎక్స్ట్రాడినరీ యాక్టర్. ఓకే. ఈ అమ్మాయి కంప్లీట్ న్యూ కమర్, బట్ చాలా కాన్ఫిడెంట్ చేసింది. ఓకే. తెలుగు అమ్మాయిలతో సినిమా ఎప్పుడు చేస్తారు? తెలుగు అమ్మాయిలని పెట్టి తెలుగు అమ్మాయి, హిందీ అమ్మాయి, మలయాళీ అమ్మాయి అలా చూడండి. మన సినిమాకి సరిపడా పాత్రలు అది చూస్తాం కానీ లాంగ్వేజ్తో ఇప్పుడు మీనింగ్ లేదు అసలు. ఎస్, తెలుగు అమ్మాయిలు చాలా మందితో మీరు సినిమాలు చేశారు. రీసెంట్గా కూడా చాలా సినిమాలు చేశారు. మళ్ళీ తెలుగు అమ్మాయిలతో ఏమన్నా కొత్తగా మీరు ఏమన్నా ఇస్తే చూస్తాను. అఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు సార్. మీరు చేస్తారన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, క్యూ ఉంటుంది ఆడిషన్ కోసం, పెద్ద క్యూఏ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఆల్ ది బెస్ట్ తీసుకుపోయినా ఆల్ ది బెస్ట్ సార్. మీరు బెస్ట్ అన్నంత మాత్రాన అది ఆల్ అవ్వదు, బట్ ఓకే, థ్యాంక్స్. ఆఫ్ కోర్స్. ఓకే, థ్యాంక్ యూ.